ఈ కొబ్బరి బోండం తయారు చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ మెటీరియల్స్ ఒక స్క్రాచెస్ లేని మంచి కొబ్బరి బోండం అండ్ గ్రీన్ అండ్ వైట్ పెయింట్స్ అండ్ వన్ పెయింట్ బ్రష్. ఇవి తీసుకున్న తర్వాత మనము స్క్రబ్బర్ తీసుకొని దీనిపైన ఉన్న సాఫ్ట్ షైనీ అండ్ డస్ట్ మొత్తం రిమూవ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇది ఉంటే ఈజీగా వేసిన పెయింట్ అనేది ఈజీగా పోతుంది. సో అది అవాయిడ్ చేయడానికే మనము స్క్రబ్బర్తో రిమూవ్ చేసుకున్న తర్వాత అది కొంచెం హార్డ్గా అవుతుంది. సో దట్ వేసిన పెయింట్ కూడా దానికి స్టిక్ అవుతుంది. ఫస్ట్ నేను వైట్ పెయింట్ వేసి మొత్తం అంతా ఒక బేస్ కోట్ ఇస్తున్నాను అనమాట. డైరెక్ట్ గ్రీన్ వేసేస్తే మొత్తం అదంతా ప్యాచెస్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం పెయింట్స్ ఎక్కడ వేసినా కూడా ఫస్ట్ బేస్ కోట్ అనేది వైట్ వేస్తాం కదా, ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ వైట్ మొత్తం ఫినిష్డ్గా ఒక 1 or 2 కోట్స్ ఇచ్చేసుకొని లెట్ ఇట్ డ్రై చేసుకున్న తర్వాత ఒక 24 hours పెట్టేసేయండి. ఆ నైట్ మొత్తం పెట్టేసేయండి. దాని తర్వాత మీకు ఏం కలర్ కావాలో మెయిన్ కలర్ దానిపైన వైట్ పైన యాడ్ చేసుకోండి. సో దట్ అది ప్రాపర్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రాపర్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ట్రిక్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా కావాలి అంటే కూడా షేర్ చేయండి ఈ టిప్స్, సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే అది ఆల్రెడీ చేస్తారు, డైరెక్ట్ గ్రీన్ పెయింట్ వేస్తారు, ఆ స్క్రబ్ ఏం చేయకుండా వేస్తారు. అది అప్పటి ప్రాపర్ టెంపరీ వరకే అది ఉంటుంది, తర్వాత ఫైనల్ టచ్లో అది మొత్తం పాడైపోతుంది. మెయిన్ కలర్ వేసుకున్నాక దాన్ని కూడా నైట్ మొత్తం అలాగే డ్రై చేయనివ్వాలి. దాని తర్వాత మీకు కావాల్సిన డిజైన్ని దానిపైన డిజైన్ చేసుకోండి. యూ కెన్ యూస్ చాక్ పీస్ ఆర్ కార్బన్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేనైతే ఇలా లేస్ అయితే నీట్గా అటాచ్ చేశాను ఆ ఉన్న స్టిక్స్కి. అండ్ చూసినట్టయితే ఇక్కడ మంచిగా అవుట్లైన్స్ అయితే ఇచ్చేసాను డిజైన్స్ వేసుకున్నాక. లైట్గా చాక్ పీస్తో డ్రా చేసుకుంటే ఏంటంటే మనకి ఇన్ కేస్ రాంగ్ అయినా కూడా ఎరేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఆ డిజైన్కి తగ్గట్టు మన డెకర్ని అయితే ఫినిష్ చేసుకోవాలి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి కుందన్స్ అండ్ లేస్ అయితే దీనికి స్టిక్ చేశాను. మీకు కన్వీనియంట్గా మీరు యూస్ చేసుకోండి. నేనైతే దాని తర్వాత ఒక థ్యాంక్ యూ కార్డ్ని అయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా ఇది మా రిలేటివ్స్లో నేను చేసిన కొబ్బరి బోండాన్ని చూసి వాళ్ళకి అది నచ్చి నాకు ఒక ఆర్డర్ లాగా ఇచ్చారు. సో నా సాటిస్ఫాక్షన్ కోసం అండ్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే ఒక థ్యాంక్ యూ కార్డ్ని ప్రిపేర్ చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రాసేసి ఫైనల్గా ఆఫ్టర్ లేస్ అండ్ కుందన్స్ అన్నీ అటాచ్ చేశాక ఇలా అయితే అవుట్పుట్ టర్న్ అయింది. చాలా నీట్గా అనిపించింది నాకైతే. ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చాను. నా సాటిస్ఫాక్షన్ అయితే నేనైతే ఫుల్ఫిల్ చేసుకున్నాను. వాళ్ళకు కూడా బాగా నచ్చింది తీసుకున్న వాళ్ళకి. అండ్ మనకు కావాలంటే ఇంకా మనకి షైనీ మ్యాట్ ఫినిష్ రావాలి అంటే మనము పెయింట్ పైన వార్నిష్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఇంకా ప్రీమియం లుక్ వస్తుంది. సో ఇది చేసినా మనకి ఎనఫ్ అండి. సో మనకి ఇంకా ఫొటోస్లో కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ ప్రీమియం లుకింగ్ అయితే ఉంటుంది, గుడ్ లుకింగ్. దాని తర్వాత ఇంకా చేసిన ఆర్డర్ మంచిగా సేఫ్గా డెలివరీ అవ్వాలి అని చెప్పేసి మేమైతే క్లాత్ ప్యాకేజింగ్ ఇచ్చాము. ఫస్ట్ క్లాత్తో ఫోల్డ్ చేసి దాని తర్వాత బబుల్ ర్యాప్తో కూడా ప్యాకింగ్ చేసేసి నీట్గా థర్మాకోల్ అటాచ్ చేసి థర్మాకోల్ దాంట్లో పెట్టి కార్డ్బోర్డ్లో అయితే ప్యాక్ చేసాము. ఈ డిజైన్ ఎలా ఉంది అండ్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మేమైతే ఇలా ప్రాపర్గా సేఫ్గా ప్యాక్ చేసి వాళ్ళకైతే డెలివరీ పంపించేసాము, ర్యాపిడో త్రూ పంపించేసాము. వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, సేఫ్గా వెళ్ళింది. మేము ఇంకా కార్డ్బోర్డ్ షీట్లో కూడా థర్మాకోల్స్ పెట్టాము. సో దట్ అది బైక్లో వెళ్తుంది కాబట్టి అటు ఇటు మూవ్ అయినా కూడా ఏమీ అసలు పాడవ్వదు, దీనికి ఏం కాదు అనే ఇంటెన్షన్తో మేమైతే కార్డ్బోర్డ్స్ కూడా ప్లేస్ చేసి మంచి కార్డ్బోర్డ్లో మొత్తం పైన కూడా మొత్తం కవర్ చేసేసి అయితే వాళ్ళకి పంపించేసాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ అప్కమింగ్ వెడ్డింగ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మెటీరియల్స్, మనకు కావాల్సినవన్నీ మన లోకల్ షాప్స్లోనే దొరుకుతాయి. సో మీరే ఒక 1 day కూర్చొని చేసేస్తే అయిపోతుంది, పెద్దగా బయట ఇచ్చే పని లేకుండా. సో ప్రాపర్గా ఇంట్లోనే కూర్చొని చేసుకునేలా ఉందన్నమాట. అండ్ నేను ఇదే మేకింగ్ వీడియో యూట్యూబ్ షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను అండ్ ఇట్ వెంట్ 3.5 lakh వ్యూస్ అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్. సో అందుకని ఈ వీడియో చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే.
ప్రిపరేషన్ వీడియో కొంచెం క్లారిటీ అండ్ ఫుల్ ఎక్స్ప్లెయిన్డ్గా ఉంటే ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా స్కిల్స్ ఏం అవసరం లేదు కదా. సో అందుకని ఈ వీడియో నేను మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను నా సొంతంగా షేర్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఇలా అయితే మొత్తం ప్యాక్ చేసేసి సేఫ్గా ఎటు కదలకుండా చేసేసి ర్యాపిడో బైక్లో అయితే పంపించేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఏదో ఫస్ట్ ఆర్డర్ లాగా చేశాను. ఫైనల్గా ఒక టిప్ అండ్ సజెషన్ లాంటిది ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా అన్ని కలర్స్ ఆఫ్ లేసెస్ అయితే అవైలబుల్గా ఉండదు. సో మెయిన్గా ఈ గోల్డ్ వాటిల్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఉన్న దాంట్లో మనము ఆ ఉన్న గోల్డ్ లేస్కి నెయిల్ పాలిష్, మనకు కావాల్సిన కలర్ నెయిల్ పాలిష్ ఆర్ కావాల్సిన పెయింట్ని వేసేసుకుంటే మనకి ఆ కలర్లో మారిపోతుంది అండ్ మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో సేమ్ అప్లైస్ ఫర్ స్టోన్స్ అండ్ కుందన్స్ కూడా. అవన్నీ కలర్స్లో మనకు దొరకకపోయింది అనుకోండి షాప్స్లో వెతికినా కూడా, సో ఇలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే కనుక కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And thank you so much for watching. See you in the next videos. Bye bye.